హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఏం లేదండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, వర్షం పడేటట్టుంది. ఈ వర్షంలో చిట్టి చిట్టి బజ్జీలు వేడి వేడిగా వేసుకొని ఒక కప్పు వేడి ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి, ఇంకా వర్షం ఎలాగో పడుతుంది కదా, పడేలోపు అయితే నేను వేడి వేడి చిట్టి చిట్టి బజ్జీలు వేసుకొని ఒక కప్పు వేడి ఛాయ్ పెట్టుకొని తాగాలని అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సింపుల్ ప్రాసెస్లో నా స్టైల్లో నేనైతే చిట్టి బజ్జీలు వేసుకొని అయితే తినబోతున్నాను. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. ఒక కప్పులో శనగపిండి తీసుకొని అయితే అందులో గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇంకా ఇవన్నీ తీసుకొని అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసుకొని అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత ఒక్కసారి కొద్దిగా పిండి వేసుకొని అయితే చూద్దాము. వేడైతే పైకి లేస్తుంది కదా, వేడైపోయినట్టే. ఇంకా నా చిట్టి చిట్టి బజ్జీలు అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా బజ్జీ తీసుకొని పిండిలో డిప్ చేసి అందులో వేసేయడమే. ఇంకేం లేదు, చిన్న చిన్న చిట్టి చిట్టి బజ్జీలు అనమాట ఇవి. ఒక పక్క అయితే చాయ్ వేడిగా మరుగుతుందనమాట. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్ నా స్టైల్లో. నేను వెదర్ అంతా కూల్గా ఉంది కాబట్టి, వర్షం పడేటట్టుంది కాబట్టి నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇంతే. గోల్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా సిమ్లో పెట్టి అయితే మంచిగా పిండి అంతా ఉడికిపోవాలి కదా, పచ్చి పచ్చి ఉంటే ఏం బాగుంటుంది టేస్ట్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్. నా స్టైల్లో చిట్టి బజ్జీలు వేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా మిగిలిన పిండి కూడా కొద్ది కొద్దిగా తీసుకొని అయితే వేసేసుకుంటున్నాను. ప్రిన్సిపాప అయితే ఇంట్లో ఎలాగో లేదు, ఊరెళ్ళింది తను. కాబట్టి ఇంకా నేను, మా హస్బెండే. తను ఎలాగో బజ్జీలు అయితే తినడు, ఒక చాయ్ మాత్రమే తాగుతాడు కాబట్టి నా ఒక్కదానికే వేసేసుకున్నాను. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా. ఇంతే ఫ్రెండ్స్, నా ప్రాసెస్లో నేనుంటే నా చిన్న కూతురు తన ప్రిపరేషన్లో తను ఉందన్నమాట. పిండంతా కింద పడేసి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయిందనమాట. ఇంతే ఫ్రెండ్స్, చిట్టి చిట్టి బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక కప్పు గ్లాస్ అయితే చాయ్ తీసుకున్నాను. ఇంకా వర్షం కూడా ఎలాగో పడుతుంది. నా చిట్టి తల్లి అయితే ప్లేట్ అయితే లాగేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.